పేదల సొంతింటి కల నెరవేరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసానిచ్చారు. వచ్చే ఏడాది జూన్ నాటికి ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. విజయవాడ శివారు జక్కంపూడి కాలనీలో 52 కోట్ల వ్యయంతో సకల సౌకర్యాలతో నిర్మించిన పాఠశాల, ఆస్పత్రి, సామాజిక భవనం, మురుగునీటి పారుదల వ్యవస్థల్ని సీఎం ప్రారంభించారు. పేదల ఇళ్లంటే ఊరి చివర కట్టేసి వదిలేయడం కాదని సకల సౌకర్యాలు, అన్ని రకాల హంగులు, మౌలిక వస్తువులతో కూడిన కాలనీలు నిర్మించి ఇవ్వడమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడ శివారు జక్కంపూడి కాలనీలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఉన్నత పాఠశాల, సామాజిక భవనాలను ప్రారంభించారు. మురుగునీటి పారుదల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. జక్కంపూడిలో జూనియర్ కాలేజీ, మంచినీటి ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కాలనీల్లో మౌలిక వస్తువుల కల్పనతో ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని సీఎం అభిప్రాయపడ్డారు. పట్టణ మహిళలు సంపాదన మార్గాలు అన్వేషించాలని మెప్మా ద్వారా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని చెప్పారు. ఒక్కో కుటుంబం నెలకు కనీసం 10,000 సంపాదించేలా అండదండలు అందిస్తామన్నారు. పేదవాళ్ళ ఆరోగ్యం ముఖ్యం. మీకు ₹1 ఖర్చు లేకుండా వైద్య పరీక్షలు కానీ భవిష్యత్తులో ఇంకా ఒక విధంగా ఆలోచిస్తే ఎక్కడికక్కడ ట్రీట్మెంట్ కూడా ఖర్చు అవసరమైతే ప్రైవేట్ హాస్పిటల్ కూడా పంపించి మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ఇచ్చాం. ₹1000 పింఛన్ ఇచ్చాం. నేను ఆ రోజు చెప్పాను, నాకు ఎన్ని కష్టాలున్నా కాదు పేదవాళ్ళకు అండగా ఉంటాను. ఎన్నికల్లో చెప్పింది, మీ పిల్లలు చూసుకోకపోయినా మీ ఇంట్లో పెద్ద కొడుకుగా ఉండి మిమ్మల్ని ఆదుకుంటారని చెప్పి పేదవాళ్ళందరికీ చెప్పాను. ఇక్కడే హై స్కూల్ వచ్చింది. పిల్లల ఉత్సాహం చూశాను. మట్టిలో మాణిక్యాలు ఈ పిల్లలు. చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి ఈ పేద పిల్లలకు ఉంది. ఈ స్కూల్ని ఒక ఆదర్శంగా తయారు చేస్తాం. రానున్న 18 నెలల్లో పట్టణాల్లో 1,20,000 పక్కా గృహాలు నిర్మిస్తామని పురపాలక మంత్రి నారాయణ తెలిపారు. ఇళ్ల నిర్మాణం అత్యంత నాణ్యంగా ఉంటుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఈ పేదవారికి ఎవరైతే బడుగులు పేదవారు ఉన్నారో వాళ్ళకి హై క్వాలిటీ హౌసెస్ ఇవ్వాలి. ప్రతి ఒక్కరూ చక్కటి హౌస్లో ఉండాలి. వాళ్ళ కళ్ళలో ఆనందమే మన ఆనందం అని మున్సిపల్ శాఖ ఆదేశించి, గతంలో మున్సిపల్ శాఖ కానీ ఎవరైనా గత ప్రభుత్వాలు చేసినప్పుడు స్క్వేర్ ఫీట్ కేవలం ₹550, ₹600, ₹750 మాత్రమే శాంక్షన్ చేశారు. రాబోయే 1.5 yearలో 18 నెలల్లో ఈ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ వారు ముఖ్యమంత్రి గారు ఆదేశించినట్టు 1,20,000 హౌసెస్ని హై క్వాలిటీతో కట్టబోతున్నామని మీకు అందరికీ సవినంగా తెలియజేస్తున్నాను. మహిళల వినతి మేరకు జక్కంపూడి కాలనీలో బ్రాందీ షాపు తొలగింపునకు అపోలో గ్రూపు సాయంతో ఆస్పత్రి నిర్వహణకు ప్రభుత్వం హామీ ఇచ్చింది.